తిరుమల వెంకన్నకు జరిగితే తప్పవుతుంది. అయోధ్య రామయ్యకు జరిగితే తప్పు కాదా? తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై గగ్గోలు పెట్టారు. పరకామణి చోరీ గురించి నెలల తరబడి హడావుడి చేశారు. అంటే తిరుమలలో చిన్న విషయానికి రచ్చరచ్చ చేస్తారు. ఏకంగా సిబిఐనే రంగంలోకి దింపుతారు. కానీ అయోధ్యలో భక్తుల సొమ్ము స్వాహా చేస్తే మాత్రం పట్టించుకోరు. తిరుమల వెంకన్న వర్సెస్ అయోధ్య రామయ్య. ఏమిటి తేడా? అక్కడ ఇక్కడ దేవుడే. రెండు ముఖ్యమైన ఆలయాలే, రెండు ముఖ్యమైన సమస్యలే. కానీ ప్రభుత్వాల నుండి కనిపిస్తున్న స్పందన వేరుగా ఉంది. ఆ మాటకొస్తే లడ్డూలో కల్తీ నెయ్యితో పోలిస్తే వేల కోట్ల రూపాయలు విరాళాలుగా వచ్చి వాటిలో వందల కోట్లు మాయమవటం చిన్న విషయమే కాదు. అసలు వచ్చిన సొమ్మెంత, అందులో ఎంత మాయం చేశారు, ఎవరు చేశారనే విషయాన్ని తేల్చాలి కదా. బాలరాముడి మెడలో నెక్లెస్, పాదుకలు కూడా పోయాయట. ఆ విషయాన్ని చాలా లైట్ తీసుకొని అదోదో చిన్న వ్యవహారంలా సిట్ వేసి వదిలేశారు. అయోధ్య నిధుల్లో 200 కోట్లు ఎవరు తిన్నారో తనకు తెలుసని స్వయంగా బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణే చెప్తున్నాడు. అయినా పట్టించుకోవడం లేదు. తిరుమలలో ఏం జరిగినా అపచారం, అక్రమం అంటూ ఆకాశం విరిగి పడినట్టు గగ్గోలు పెట్టిన సనాతన ధర్మ పరిరక్షకులు ఇప్పుడు నోరు మెదపడం లేదు. ఎక్కడ చిన్న ప్రకటన లేదు. ఏమయ్యారు వీరంతా? దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి, ఇక్కడ దైవ భక్తి కాదు కనిపించేది, రాజకీయ ప్రయోజనాలు మాత్రమే. ఆ ఇష్యూలో ఎవరిని బ్లేమ్ చేయవచ్చు, ఆ ఇష్యూ ద్వారా ఎలాంటి ప్రయోజనం వస్తుంది అనే లెక్కలు మాత్రమే కనిపిస్తున్నాయి. కల్తీ నెయ్యి గురించి అయినా, పరకామణి చోరీ అయినా గత వైసీపీ ప్రభుత్వాన్ని అందులోకి లాగొచ్చు కాబట్టి ఏళ్ల తరబడి సాగదీస్తున్నారు. అక్కడ యూపీలో చాలా కాలంగా అధికారం ఉంది బీజేపీనే కాబట్టి అయోధ్య విరాళాల స్వాహ గురించి ఎవరికి గొంతు పెగలడం లేదు.